జై శ్రీరామ్. శ్రీ 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 చింతామణి గణపతి దత్తక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా శివుణ్ణి ప్రత్యేకంగా అలంకరించి బిలవహారతి ఇచ్చారు, చూసేయండి. శివార్చనలో శివలింగం ప్రధానం. లింగం శివుడికి ప్రతిరూపం. శివపూజకు ఏ ఆడంబరాలు అవసరం లేదు. ప్రకృతి నుంచి లభించే ప్రతి పుష్పం, పండ్లు, నీళ్లు ఇవే శివుడికి ఇష్టం. హార హార అంటూ నీటితో అభిషేకిస్తే చాలు, ఎంతో తృప్తి చెంది పాపాలను హరిస్తారు పరమేశ్వరుడు. బిల్వ దళాలనే పట్టు వస్త్రాలుగా భావిస్తారు. పువ్వులు అలంకరిస్తే చాలు, మనసును ఇచ్చినంతగా సంతోషపడతారు. ఒక్క పండిస్తే జీవితాన్నే సఫలం చేస్తారు. అందుకే అతన్ని బోలాశంకరుడు అన్నారు. రుద్ర గణాలన్నింటికీ అధిపతి అవడం వల్ల శివుణ్ణి రుద్రుడు అన్నారు. రుద్రాధ్యాయంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి నమ్మకం, రెండోది చమకం. నమః అనే పదంతో రుద్రుని స్తుతించేది కనుక నమ్మకం. చకారంతో శివుడి విశ్వరూపాన్ని స్తుతించిన భాగం కనుక అది చమకం. ఒక్కొక్క భాగంలో 11 అనువాకాలు అంటే మంత్ర సముదాయాలు ఉంటాయన్నమాట. అందుకే ఏకాదశ రుద్రులు అనేది ప్రసిద్ధి. శివుడి పూజలో 11 సంఖ్య ఎంతో విశిష్టం. అందుకే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, శివుడి పూజకు నిర్మలమైన మనసు ఉంటే చాలు. మానస పూజకే శివుడు ప్రసన్నుడవుతాడు. మనసు ఏర్పడాలంటే భక్తి ఉండాలి. భక్తి అంటే మానసికంగా దగ్గర కావటమే. శివుణ్ణి పూజిస్తున్నంతసేపు శివ సంకేతంతో సారూప్య ముక్తి లభిస్తుంది. శివభక్తులు చేసే పూజల్లో పాల్గొంటూ వాళ్ళతో సంభాషిస్తుంటే సామీప్య ముక్తి వస్తుంది. శివస్వరూపమైన ఈ చరాచర ప్రకృతిలో జీవిస్తూ ఉన్నందువల్ల మనిషికి సాలోక్య ముక్తి సాధ్యమే. శివుణ్ణి వేడకుండా ఉండే మనసు మనకు ఉందనుకోండి, సాయుధ్యముక్తి సంప్రాప్తించినట్లే. మనిషి మోహం అనే అడవిలో దారి తన్ను తెలియక తిరుగుతూ ఉంటాడు. కౌమారంలో, యవ్వనంలో, వార్ధక్యంలో వ్యామోహాలు వెంటాడుతూ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవడం మనిషికి అంత సులభం కాదు. శివతత్వాన్ని చక్కగా తెలుసుకుంటే మోహం తొలగిపోతుంది, యథార్థం తెలుస్తుంది. ఓం నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.